హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఎల్ బుజ్జిగాడ. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ వీడియో మొత్తం చివరి వరకు అయితే చూడండి మర్చిపోకుండా. అండ్ చూసిన తర్వాత ఒక లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే లియాన్ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ ఫస్ట్ తను లేవగానే తెలిసిందే కదా, డైపర్ అయితే చేంజ్ చేయడం ఉంటుంది. సో ఐదర్ మోషన్ అనే వెళ్తాడు, లేకుంటే డైపర్ నైట్ నుంచి ఫుల్ అవుతుంది కదా. నైట్ అంటే 4:30కి అలా నేను చేంజ్ చేస్తాను అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా మార్నింగ్ లేవగానే చేంజ్ చేస్తా. సో ఇంకా ఫుల్ అయి ఉంటుంది మార్నింగ్ వరకు. చేంజ్ చేసిన తర్వాత ఇంకా తనకైతే కొంచెం ఎక్సర్సైజ్ చేపిస్తా అట్లా. సో తనకైతే ఎంత ఇష్టమో అలా ఎక్సర్సైజ్ చేపిస్తుంటే, ఇంకా ఇట్లా హ్యాండ్స్ అంటాం చూడు, లెగ్స్ కన్నా ఇలా హ్యాండ్స్ అంటే మాత్రం తనకి చాలా ఇష్టం అన్నమాట. భలే నవ్వుతాడు అసలు, ఇంకా అనాలనిపిస్తుంది తను అట్లా నవ్వుతూ ఉంటే. సో మార్నింగ్ అండ్ పడుకునే ముందు కూడా నేనైతే ఎక్సర్సైజ్ చేపిస్తాను. పడుకునే ముందు అంటే జస్ట్ ఈవినింగ్ టైం అలా ఉంటుంది కదా, అప్పుడు కూడా ఎక్సర్సైజ్ ఇలా లైట్గా చేపిస్తాను అన్నమాట. సో దాని తర్వాత ఫేస్ని అయితే కొంచెం వైప్ చేస్తాను అన్నమాట. సో వెట్ క్లాత్ ఉంటుంది కదా, దాంతోనైతే తన ఫేస్ ఒకటి నేనైతే కొంచెం తుడుస్తాను అన్నమాట. సో లేవగానే వాళ్ళ ఫేస్ మొత్తం నిద్ర ఉంటుంది కదా. సో ఇంకా కొంచెం ఏడవడం అది ఇది చేస్తూ ఉంటారు కదా, ఇలా కొంచెం వెట్ వైప్తో తుడిస్తే ఏంటంటే అలా వాళ్ళకి కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది అన్నమాట. సో చూడండి, అస్సలు ఫేస్ అయితే వైప్ చేయనియడు తిను. సో దాని తర్వాత తన హెడ్కి అయితే ఆయిల్ మసాజ్ చేస్తాను అన్నమాట. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ పడుకునే ముందు నైట్ 3 times నేనైతే అప్లై చేస్తాను ఖచ్చితంగా ఆయిల్. ఎందుకంటే సమయం అప్పుడు కూడా చేసేదని కానీ కొంచెం నెగ్లెక్ట్ చేసిన. సో ఇంకా లియాన్కి అయితే అట్లా చేయొద్దు, తనకి 3-4 times అయినా చెయ్యాలి అని నాకు ఎంత పాసిబుల్ అయితే అంతవరకు అయితే మర్చిపోకుండానైతే ఆయిల్ అయితే పెడతా ఉంటా తన హెయిర్కి, తన హెడ్కి మసాజ్ చేస్తా అట్లా. అండ్ ఇంకా ఇట్లా చేయడం వల్ల పిల్లలకి అంటే ఫ్యూచర్లో హెడేక్స్ కానీ అట్లా రాకుండా ఉంటాయి అంట. సో నాకు సమయరప్పుడు అంత తెలియదు, కొంచెం తెలియదు కాబట్టి తనకు కొంచెం తక్కువ పెట్టేది ఆయిల్. సో ఇంకా లియాన్కి మాత్రం ఇంకా తెలిసింది కదా, ఇంకా అసలే వదలను నేను అంత తెలిసిన తర్వాత కూడా పెట్టుకుంటే మనకి ఏదో ఇంకా డౌట్ అన్నమాట, ఫ్యూచర్లో అయ్యో ఆయనకి ఏమన్నా అవుతుందేమో అని ఒక ఫీలింగ్. సో అందుకే ఇంకా 3-4 times అయితే ఖచ్చితంగా పెడతా ఆయిల్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మార్నింగ్ ఇలా కొద్దిసేపు ఆడుకుంటాడు అన్నమాట. సో మార్నింగ్ లేవగానే లియాన్ ఏంటంటే అసలు ఏడవాడు, మంచిగా ఆడుకుంటాడు. అంటే ఫస్ట్ హాఫ్ బాగా ఆడుకుంటాడు అన్నమాట. అంటే కొద్దిసేపు 1 hour అట్లా మనం ఉండాలి అని అనుకోడు, తనతో ఎవ్వరు లేకున్నా కూడా తను ఒక్కడైనా సరే ఆడుకుంటాడు. కానీ ఒక్కొక్కసారి మేము ఖాళీ ఉంటే తన దగ్గర తనని ఇట్లా ఆడిపిస్తూ తనకు అన్ని చెప్తూ ఉంటాం అన్నమాట. సో 1 hour అయితే మంచిగా ఏడవకుండా మంచిగా ఆడుకుంటాడు. సో 10 వరకు అయితే మంచిగా ఆడుకుంటాడు ఏడవకుండా. సో 10 తర్వాత ఏంటంటే కొంచెం ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఇంకా హాఫ్ మొత్తం ఏంటంటే కొంచెం క్రయింగ్తోనే ఉంటుంది, కొంచెం క్రాంకీగానే ఉంటాడు అన్నమాట. ఎందుకంటే తన స్నానం టైం వరకు తనకి స్నానం చేపియగానే కొంచెం ప్రశాంతంగా అన్నమాట. స్నానం చేపియగానే కొంచెం ఏడుపు అనేది తగ్గుతుంది. సో అంతసేపు ఇంకా చిన్నగా అట్లా ఏడుస్తూనే ఉంటాడు. అండ్ ఇక్కడ ఇట్లా ఆడిపిస్తాం మేము, ఎవరో ఒకరమైతే తనతో ఉంటాము, ఎవరం ఖాళీ ఉంటే వాళ్ళము. సో నాకు కుకింగ్ ఏదన్నా ఉంటే నేనైతే కుక్ చేసుకుంటూ తనను నా దగ్గర అక్కడ పెట్టుకొని తనను అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూ కుక్ చేసుకుంటా. సో నాకు ఈరోజు కుకింగ్ ఏది లేదు కాబట్టి ఇంకా నేను తనతోనే ఉంటున్నాను అన్నమాట ఈరోజు. లేకుంటే మాత్రం తను ఒక్కడైనా ఆడుకుంటూ, లేకుంటే శశి ఖాళీ ఉంటే శశి, ఎవరం ఖాళీ ఉంటే వాళ్ళమైతే తనతో ఉంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ 10-15 కల్లా తన స్లీపింగ్ టైం అన్నమాట. 10 minutes పడుకుంటాడు. 10 minutes పడుకోనిస్తే కూడా నేను అంతకు మించి ఎక్కువ పడుకోనివ్వను నేను. సో 10 minutes మార్నింగ్ టైం స్లీప్ అన్నమాట తనది. మార్నింగ్ 8కి లేస్తే మళ్ళీ 10:30కి జస్ట్ 10 minutes పడుకుంటాడు అంతే. సో తను ఏంటంటే ఎక్కువసేపు అయినా పడుకుంటాడు. ఇప్పుడు 10 minutes కాదు, 1 hour కూడా పడుకుంటాడు. కానీ నేను అసలు పడుకోనియను, లేపుతాను. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకోడు, మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా చాలాసేపు ఏం పడుకోనియను. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ కూడా చిన్న స్లీప్ ఉంటుందని, తర్వాత మళ్ళీ నైట్ అన్నమాట. సో ఒక్కొక్కసారి మనం డే అంతా ఇలానే పడుకోబెడితే ఏం చేస్తాడంటే నైట్ సరిగ్గా పడుకోడు అన్నమాట. సో అందుకే యాజ్ పాసిబుల్ యాజ్ మనం ఎప్పుడైనా చిన్నపిల్లల్ని డే టైం ఎక్కువ పడుకోనియదు, నైట్ అట్లయితేనే నైట్ టైం వాళ్ళు పడుకుంటారు. లేకుంటే మాత్రం అస్సలు ఇంకా నైట్ టైం అంతా వాళ్ళు పడుకోరు, మనం పడుకోనివ్వరు. సో ఇంకా తను పడుకోగానే నేను ఇక్కడ రైస్ పెట్టుకోవడం కానీ, గిన్నెలు తోముకోవడం కానీ ఇవన్నీ చేస్తాను అన్నమాట పనులు. ఇంకా నేను ఏదైనా కుక్ చేసే రోజు అంటే, ఏదైనా కర్రీ చేసే రోజు అయితే ఇంకా నాకు అసలు టైమే ఉండదు. సో ఇంకా కొంచెం ఆగం అవుతుంది అన్నమాట. ఇంకా తనని పడుకోబెట్టిన తర్వాత నేను ఏదైనా స్టార్ట్ చేస్తాను. సో దానికన్నా ముందైతే బ్రేక్ఫాస్ట్ కానీ అది చేసిన తర్వాత, తిన్న తర్వాత లియాన్ని పడుకోబెట్టినాకనే నేను కర్రీ అనేది స్టార్ట్ చేస్తాను అన్నమాట. సో సమైరా గురించి చెప్పడం మర్చిపోయాను మీకు. సమైరా చాలా హ్యాపీగా వెళ్తుంది
వెళ్తుందన్నమాట స్కూల్కి. అంటే ఒక 3-4 డేస్ కొంచెం డల్గా పెట్టింది ఫేస్, ఆ తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పుడు 2 వీక్స్ అయిందనమాట తను వెళ్ళి. మంచిగా పోతుందన్నమాట డైలీ. మార్నింగ్ ఇంకా ఏడుస్తుందేమో ఏంది అని మాకే అనిపిస్తుంది, తనైతే హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇంకా లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే కదా, ఇంకా మంచిగానే తింటుంది. మనకి ఏంటంటే వాళ్ళు డైలీ వీడియోస్ పంపిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు తను ఏం చేస్తుంది అని అన్నీ. సో ఇక్కడైతే నేను ఇంకా యాపిల్ తిందాము శశికి నాకనైతే కట్ చేస్తున్నా. సో ఈ మధ్య ఏంటంటే శశి అయినా నేనైనా కొంచెం మా పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, మా హెల్త్ పైన. ఇప్పుడు చూడు పిల్లలు 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 అంటే వాళ్ళతోనే ఉండడం, వాళ్ళని పడుకోబెట్టడం, వాళ్ళకి ఫీడ్ చేయడం ఇదే అవుతుంది తప్ప మా హెల్త్ గురించి మేము చూసుకోవట్లేదు. సో టైంకి తినట్లేదు. బేసిక్గా మేము ఏంటంటే ఫుడ్ అంతా రెడీగానే ఉంటుంది కానీ టైంకి తినలేకపోతున్నాం. ఫుడ్ టైంకి తినకపోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం అసిడిటీ ప్రాబ్లం అండ్ ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట చిన్న చిన్నగా. సో ఇంకా ఇప్పటి నుంచి డిసైడ్ అయినాం, ఏదేమైనా సరే పిల్లల్ని చూసుకుంటూనైనా మనమైతే తినాలి టైంకి అని డిసైడ్ అయినాం. కానీ ఇంకా అస్సలు కుదరని పని అండి. అస్సలు టైమే ఉండట్లేదు. ఇంకా ఈ మధ్య ఏంటంటే కొంచెం టైం దొరుకుతుంది, అందుకే ఇంకా ఇప్పటి నుంచి మా హెల్త్ గురించి పట్టించుకోవాలి, కొంచెం తినడమైన టైంకి తినాలి, అన్నీ చేసుకోవాలి మార్నింగే అని ఇంకా డిసైడ్ అయినాము. సో ఇంకా స్టార్ట్ చేయాలి మా హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ అయితే మేము. అండ్ ఇంకా ఇక్కడ అన్నప్రాసన రోజు వేసుకున్న బట్టలు ఈరోజు మడతేస్తున్నాను అన్నమాట. చూసారా ఎన్ని రోజులకి తీరిందో, 1 వీక్ అయిపోయింది అనుకుంటా, అయిపోయింది. సో 1 వీక్ తర్వాత నాకైతే కుదిరిందన్నమాట ఈ మడత పెట్టడం అయితే. అండ్ ఇంకా లియా లేచేసరికి ఏంటంటే నేను ఈ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటాను. సో నా పనులు అయిపోయిన తర్వాత ఇంకా నేను 10 మినిట్స్లో అన్నీ కంప్లీట్ చేసుకున్నాను, ఏదైనా ఉన్నా కూడా 10 or 15 మినిట్స్. ఆ తర్వాత తనైతే లేపుతానన్నమాట. సో ఒక్కోసారి ఏంటంటే కుక్ చేసే రోజు ఉంటుంది కదా. సో కుకింగ్ చేసే రోజు ఏంటంటే నేను ఫస్టే అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటా, తిను లేసేలోపు అన్ని కూరగాయలని కట్ చేసుకున్న తర్వాత తను లేచిన తర్వాత అప్పుడు నేను నాకు స్ట్రైట్గా అక్కడ మ్యాట్ పైన పెట్టుకొని నేనైతే కర్రీ స్టార్ట్ చేస్తాను అనమాట. బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే నేను కర్రీ చేసే టైం అయినా శశికైనా అదే టైంలో ఇద్దరం బిజీ అయిపోతాం. సో అప్పుడు ఏంటంటే ఇంకా లియాన్ దగ్గర ఎవ్వరం ఉండము. సో తను బేసిక్గా మా అటెన్షన్ అవసరమే లేదు తనకి. కానీ ఒక్కోసారి ఏంటంటే పిల్లలు చాలాసేపు కనిపించకపోతే ఏడుస్తూ ఉంటారు కదా. సో అందుకే ఇంకా మేము స్పీడ్గా నా కుకింగ్ అంతా నేను కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ లియన్ అయితే లేచాడు, 15 మినిట్స్ ఎగ్జాక్ట్ అంతే అండి. సో తనే లేచాడు, నేను కూడా ఏం లేపలేదు. సో తనకి ఏంటంటే ఇంకా అలవాటు అయిపోద్ది అన్నమాట. అంటే ఇంతసేపు నేను పడుకోవాలి ఈ టైం కానీ తనకు అర్థమైపోద్ది. సో లేవగానే కొందరు పిల్లలు అయితే ఏడుస్తూ ఉంటారు. కానీ లియానైనా సమైరా అయినా ఇంతవరకు కూడా అసలు ఎప్పుడు నిద్రకెళ్ళి లేచి అయితే ఏడవరండి, హ్యాపీగా లేస్తారు. ఎప్పుడు చూసినా హ్యాపీగానే లేస్తారు వాళ్ళు నవ్వుకుంటూనే. సో తను లేచిన తర్వాత ఇలా కొన్ని బుక్స్ అయితే తన ముందు పెట్టి తనకి చూపిస్తూ ఉంటాం అన్నమాట. అంటే యాపిల్స్ అంటే ఫ్రూట్ బుక్స్ అండ్ ఎనిమల్స్ అండ్ ఆల్ఫాబెట్స్ నంబర్స్ బుక్స్ ఉంటాయి కదా. సో అట్లా అవన్నీ జస్ట్ తనకి ఇట్లా చెప్తా ఉంటాను నేను. అంటే ఇట్లా టైం ఉన్నప్పుడు మార్నింగ్ చెప్తా, లేదంటే ఈవినింగ్ తనకి చెప్తామన్నమాట. అండ్ ఇక్కడ మ్యూజిక్ది అయితే తనకు చాలా ఇష్టం, ఎందుకంటే అది మ్యూజిక్ వస్తుంది కదా. సో ఎంత బాగా ఎంటర్టైన్ అవుతాడో తనైతే అది చూస్తూ ఉంటే. సో మంచిగా ఆడుకుంటాడు దీంతోనైతే, చాలా ఇష్టం తనకి. అదే మనం ఈ బుక్స్ ఉంటాయి కదా, ఈ బుక్స్ చూపిస్తే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం, అదే ఆ మ్యూజిక్ది చూపిస్తే మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడన్నమాట దాని మీద. ఎందుకంటే అది కొంచెం ఉండడం కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కదా, అన్నీ కనిపిస్తాయి కదా, దాంట్లో కూడా సేమ్ ఇవే ఉంటాయి. సో అన్నీ కనిపిస్తాయి కాబట్టి ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాడు. సమైరా చిన్నప్పుడు ఏం చేసేదంటే ఈ ఏజ్లో మేము ఇవన్నీ బుక్స్ కానీ ఇవన్నీ చూపిస్తుంటే అస్సలు చూడదన్నమాట, మన ఫేస్ చూడదు మనం చెప్తుంటే. పోన్రా బాబు మీరేంది నాకు చెప్పేది తొక్క అనేలాగా బిహేవ్ చేసేదన్నమాట. కానీ లియాన్ అస్సలు అట్లా కాదు, మనం ఏదైనా చెప్పినా కూడా వింటాడు. అండ్ ఆల్సో మనం ఏ చూపించినా కూడా చూస్తూ ఉంటాడు అట్లనే. అండ్ ఇంకా సమైరా అస్సలు వినిపించుకునేది కాదు మేము చెప్పేది, ఇప్పుడు కూడా అంతే అండి. సమైరా మనం ఏదైనా చూపించి ఇదాను నానా అని కూడా అనదు, తనకు నచ్చినప్పుడే చేస్తుంది ఏ పనైనా అంతే. మనం చెప్తే మాత్రం అస్సలు చెయ్యదు. కానీ లియాన్ మాత్రం అస్సలు అట్లా కాదని అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ తిని ఏంటంటే మనం చెప్పేదైనా జస్ట్ వినడం కానీ నవ్వడం కానీ తను ఏదో అనడానికి ట్రై చేస్తాడు అట్లీస్ట్. కానీ సమైరా మాత్రం అస్సలు అంటే అట్లా కాదు. సమైరా తన ఓన్గా నేర్చుకుంటుంది అన్నమాట అన్నీ, మనం చెప్పనవసరం లేదు తనకి. తను ఏంటంటే
తను ఓన్గా తెలుసుకోవాలి, తను ఓన్గానే చేయాలి అన్నీ, అంటే ఆమె వెళ్ళి తెలుసుకోవాలి, వీళ్ళతో నాకు అవసరం లేదు, వీళ్ళు చెప్పడం అవసరం లేదనే టైప్ మెంటాలిటీ అన్నమాట సమైరది. అండ్ అంతే కదా, పిల్లలు ఒకరిది ఒకలా ఉంటే మెంటాలిటీ, ఒకరిది ఇంకొకలా ఉంటుంది కదా. సో నెక్స్ట్ అయితే ఇంకా లియాన్కి బాతింగ్ టైం అన్నమాట ఇప్పుడు. సో 11:30 అవుతుంది ఇప్పుడు టైము. సో 11:30 నుంచి 12:30 లోపు అయితే మేము తనకి స్నానం చేపిస్తాం అన్నమాట. ఒక్కోసారి ఇట్లా ఫస్ట్ అయిపోద్ది, ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయ్యింది, 12 తర్వాత అయింది ఒక్కొక్కసారి. నేను డైలీ ఏం మసాజ్ చేయను, వీక్లీ 3 టైమ్స్ మసాజ్ చేస్తా. అమ్మ ఉన్నప్పుడు డైలీ చేసేది. ఇంకేంటంటే తిని కొంచెం పెద్దగా పెరుగుతూ ఉండు కదా, అస్సలు మసాజ్ చేయించుకోవట్లేదు. నేను ఇట్లా చేస్తుంటే నా చేతులనే తీసేస్తుండు ఆయన. సో చూడండి మీరే కనిపిస్తుంది కదా, అస్సలు తన ఫేస్ పైన చేతి పెట్టనియడు, మసాజ్ చేయనియడు. అండ్ ఈ మధ్య ఏంటంటే కొంచెం బాతింగ్ చేపించడం కూడా కష్టమే అవుతుంది. సో ఇంకా తను నిల్చొని చేపించే వరకు కూడా కొంచెం కష్టమే. మాకు ఇక్కడ టబ్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. సో దాంట్లో తినను కూర్చోబెట్టుకొని స్నానం పోపియడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో ఇంకేంటంటే తిని ఎక్కడ దెబ్బ తాకించుకుంటాడో ఏందో ఆ టబ్కి అని అనిపిస్తుంది, భయం వేస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే జారుతుంది కదా, సోప్ పెట్టిన అప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఇంకా ఈ మసాజ్ కూడా ఇంకా 1 మంత్ తర్వాత ఇంకా మానేస్తా, ఎందుకంటే అవసరం లేదు బేసిక్గా. ఇప్పుడు కూడా ఇన్ని రోజులు కూడా మనం మసాజ్ చేయవలసిన అవసరం లేదు. ఫస్ట్ 3 మంత్స్ వెరీ ఇంపార్టెంట్ అంతే, అప్పుడు చేస్తే సరిపోదు, తర్వాత అసలు అవసరమే లేదు. కానీ ఇంకా ఎవరి నమ్మకం కొంచెం వాళ్ళది కదా. సో నాకేంటంటే సమైరకి ఎట్లా చేసినో ఈయనకు అట్లా చేయాలంతే. సమైరకి కూడా ఇంతే 6 మంత్స్ వరకు చేసిన, ఈయనకు కూడా 6-7 మంత్స్ వరకు చేసి ఇంకా స్టాప్ చేస్తా. సో అస్సలే చేయించుకోడు బేసిక్గా ఇంకా లియాన్. సో సమైరా బెటర్ ఉంటుండే అప్పుడు. కొన్ని విషయాల్లో సమైరా గుడ్, కొన్ని విషయాల్లో లియాన్ గుడ్ అన్నమాట. మంచిగా మా మమ్మీ ఉన్నప్పుడేమో తనే మసాజ్ చేపించేది, తనే స్నానం చేపించేది. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఒక 10 days నాకు కొంచెం చాలా ఇబ్బంది అయింది. అంటే గ్యాప్ వచ్చింది కదా, చాలా ఇయర్స్ అయిపోయింది కదా, అంటే సమైరాకు పోసిన కాబట్టి కొంచెం అలవాటు ఉండే. సో ఇంకా నేను అసలు చేపిస్తానా ఎట్లా ఏంది అని కొంచెం టెన్షన్ ఉండే. ఇంకా తర్వాత చేపిస్తూ ఉంటే అలవాటు అయిపోయింది అన్నమాట. నేను మసాజ్ ఆయిల్ ఇంతకుముందు చెప్పాను కదా, బడ్స్ బీస్ అని, అదే మసాజ్ ఆయిల్ యూజ్ చేస్తా తినకి. అండ్ ఇంకా బాడీ సోప్ కూడా అదే యూజ్ చేస్తాను అన్నమాట నేను. అండ్ కొన్ని రోజుల తర్వాత ఇంకా వేరే ఏదైనా స్టార్ట్ చేయాలి, 8-9 months అప్పుడు కొంచెం వేరే ఏదైనా ట్రై చేద్దామని ఫస్ట్ అయితే ఇవి యూజ్ చేస్తున్నాను. సో ఇలా మసాజ్ చేయించిన తర్వాత ఒక 15 minutes నేనైతే తనని వదిలేస్తా ఇట్లనే, ఎందుకంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ అవ్వాలి కదా. సో వెంటనే బాగా చేపిస్తే ఏముంటుంది, ఇంకా మనం ఆయిల్ పెట్టి ఆయిల్ మసాజ్ చేసి వేస్ట్ కదా అని కొద్దిసేపు అట్నే వదిలేస్తా తననైతే. ఇంకా ఆ తర్వాత స్నానం చేయించిన తర్వాత తనైతే పడుకుంటాడు, ఒక 2 hours పడుకుంటాడు అన్నమాట. సో ఇంకా అంతే లియాన్ మార్నింగ్ రొటీన్ అయితే ఇదన్నమాట. సో డైలీ రొటీన్ అయితే ఇప్పటివరకు అయితే ఇలానే ఉంటుంది లియాన్ది. అండ్ ఇంకా ముందు చేంజ్ అవ్వచ్చు మేబీ. సో తనకి ఇంకా ప్యూరీ స్టార్ట్ చేస్తే ఇంకా మనకి ఆటోమేటిక్గా తన రొటీన్ చేంజ్ అయిపోతుంది. ఇదన్నమాట లియాన్ డైలీ మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బాయ్, లవ్ యూ ఆల్. మర్చిపోయాను చెప్పడం, వీడియో చూసిన తర్వాత లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి.